పతంగుల పండగ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2026 అద్భుతమైన కాన్వాస్గా మారిన భాగ్యనగర ఆకాశం సందర్శకుల జిహోకు తీపి రుచులు అందించిన స్వీట్స్ తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుక 19 దేశాల నుంచి 40 మంది నిపుణుల నైపుణ్య ప్రదర్శన భూమి నుంచి ఆకాశానికి సందేశాలు పంపుతున్నట్లుగా వేడుక. ఇవన్నీ కైట్స్, ఇవన్నీ కూడా రకరకాల కైట్స్. అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉన్నాడు, ఒక్కొక్క దేశం నుంచి కూడా ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉన్నారు. ఇక్కడ ఆకాశం రంగుల్ని పులుముకుంది, ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ నా భూతో నా భవిష్యత్తులాగా సాగుతుంది. ఈ మహా అద్భుత వేడుకకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదిక అయింది. దానికి తోడు ఎంతో రుచికరమైన సాంప్రదాయ మిఠాయి స్టాల్స్ కూడా నోరూరిస్తున్నాయి. ఇంకా ఒక 3-4 డేస్ ఉంటుంది అక్కడ. ఎంట్రీ టికెట్ కూడా ఏం లేదు. వెళ్ళాలనుకుంటే అంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, మోస్ట్లీ ఊళ్ళో వాళ్ళు ఉన్నారు, మనలాగా ఎవరైనా ఉంటారు హైదరాబాద్లో, అలాంటి వాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంది. అన్ని దేశాల నుంచి అక్కడ వాళ్ళు వచ్చారు కైట్స్ ఎగరడానికి. రంగురంగుల పతంగులతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతంలోని గగనతలం ఒక అద్భుతమైన కాన్వాస్లో మారిపోయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలల నుంచి కైట్ ఫ్లైయర్స్ తరలి వచ్చారు. రష్యా, పోర్చుగల్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఉక్రెయిన్, ఈ మొత్తం 19 దేశాల నుంచి 40 మంది వచ్చారంట. అలాగే భారతదేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్ పాల్గొని వైవిధ్యాన్ని పతంగులు ఎగరేస్తున్నారు. భూమి నుండి ఆకాశానికి రంగురంగుల సందేశాలు పంపుతున్నారు అన్నట్టుగా గ్రాండ్గా అంతా పతంగులతో నిండిపోయింది. డాల్ఫిన్లు, కార్టూన్ క్యారెక్టర్లు, డ్రాగన్లు, భారీ ఆకారంలో ఉన్న గాలిపటాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా వచ్చారు. నవీన్ యాదవ్ వచ్చాడు, సాయంత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిండు, దాన నాగేంద్ర వచ్చిండు, వీళ్ళు కూడా వచ్చారు అక్కడికి. అక్కడ వివిధ రాష్ట్రాల సాంప్రదాయ స్వీట్ స్టాల్తో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. జనవరి 16 నుంచి 18 వరకు పరేడ్ గ్రౌండ్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, అలాగే గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగబోతున్నాయి. అయితే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ 2 రోజు సందడిగా కొనసాగుతుంది. ఈ కైట్ ఫెస్టివల్లో భారీ పతంగులు ఆకాశంలో విహరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాయి. 100 మీటర్ల పాము, తాబేలు, చంద్రుడి ఆకారంలో ఉన్న పతంగులు, డ్రాగన్, నెమలి, చించాన్ వంటి వివిధ రకాల పతంగులను ప్రొఫెషనల్ పతంగులు ఎగరేస్తున్నారు. సో ఇవాళ కూడా ఉంటుంది. మధ్యాహ్నం 4 నుంచి అంట, అది 4 నుంచి 9 వరకు ఉంటుంది. ఈవినింగ్ సరదాగా ఉంటుంది, అలా వెళ్ళి ఒకసారి చూసి రండి.